ఎందుకంటే మా ఇంటెంట్ చాలా చాలా క్లియర్గా ఉంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఇట్స్ ఎ కమిట్మెంట్ అధ్యక్ష. ఇదే మేము మాట, ఇది మన చట్టసభలో ఇచ్చే మాట. ఒకసారి ఇది కూడా మీకు పటేల్ గారి మాటలు గుర్తు చేస్తాను. 600 పైచిలకు మన చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి, ప్రిన్సిపల్ స్టేట్స్ అన్ని కలిపి ఇండియన్ యూనియన్ గా పెట్టినప్పుడు ప్రైవేట్ పర్స్ పెడతాం, మీకు అందరికి ఇస్తాం అనేది, రాజభరణం ఇస్తామని చెప్పిన తర్వాత ఆయన అయిపోయిన 2 రోజులకి చెప్పి, అప్పుడు రాజభరణం ఎందుకు వాళ్ళని మాట్లాడుతుంటే, మన చట్టసభలో ఇచ్చిన మాట మనం ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ చట్టసభల మీద విశ్వాసం ఉండదు. అది రాజభరణం తీసేసిన తర్వాత కూడా దాని ముందే ఆయన చెప్పారు, రాజభరణం వీళ్ళు తీసేసే మైండ్ సెట్ లో ఉన్నారని ఆయనకి అర్థమైంది అనుకుంటే ఆ కాంటెక్స్ట్ లో చెప్పారు అధ్యక్ష. అలాగా మేము దిస్ షుడ్ బి ఎ కమిట్మెంట్. ఇందాక లోకేష్ గారు చెప్తా, ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమి చేయలేరు, రారు, ఏమి చేయలేరు. దానికి ప్రతి పెట్టుబడి పెట్టేవాడు, భూమి ఇచ్చిన ప్రతి రైతు, సెంటు భూమి ఇచ్చిన రైతు దగ్గర నుంచి 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ గారి దాకా ప్రతి ఒక్కరు ఏమడుతుంది, దే నీడ్ స్టెబిలిటీస్. వీ హ్యావ్ టు కమిట్ అవర్ సెల్స్. వీ విల్ గివ్ స్టెబిలిటీ ఫర్ ద 5 crore people of Andhra Pradesh. Through that we stabilize our country, Bharat. ఇది కనుక మనం నిలబడకపోతే మనందరికీ భిన్నమైన అంశాల్లో కొంత తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, పాలసీ ఎలా కాకుండా ఎలా చేయొచ్చేమో అభిప్రాయ భేదాలు వస్తాయేమో, రావచ్చేమో నాకు తెలియదు. ఇప్పుడు దాకా రాలే, సంతోషం. రాకూడదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్ ఫ్రమ్ జనసేన పార్టీ టు అవర్ ట్రస్టెడ్ ఆనరబుల్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మనస్ఫూర్తి ఇస్ అవర్ కమిట్మెంట్. మేము ఎక్కడికి దీన్ని మాట మార్చం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనికి ఎంత డబ్బులు పెట్టాం, ఎంత డబ్బులు వస్తుంది, వీటన్నిటికంటే కూడా విసిగిపోయాం. 1953 నుంచి ఈ రోజు దాకా ఒకళ్ళు ఏమో అటు బొమ్మ అన్నారు, ఇంకొకరు ఇటు బొమ్మ లేదు, మళ్ళీ ఇటు బొమ్మ అన్నారు. ఎవరి త్యాగాల మీద అయితే అందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయో, భాషా ప్రయుక్తతో నాందికి పలికిన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఇంకా మనం కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఇంకా సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగాల్సి వస్తుంది, మాకు ఇవి ఇవ్వండి, మాకు ఆఫీసులు ఇవ్వండి, లేదా ఇందాక మీరు చెప్పిన ఆ షెడ్యూల్స్ రావాల్సిన ఆఫీసులు కానీ ఇంకా రావాల్సిన ఏమి రాలేదు. ఇంకా అడగాలంటే మన గొంతు చాలా బలంగా ఉన్నాం. సబ్ రీజనలిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? అసలు తెలుగు జాతి ఐక్యతగా మనం మాట్లాడుకున్న మైండ్ సెట్ నుంచి నిజంగా బాధ ఏంటంటే మన ఆంధ్ర కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది. ఫైన్, భావంలో తెలుగు జాతి ఉంది కానీ గుండెల్లో ఓకే, మనకు రియాలిటీస్ ఆంధ్ర, ఒక లెట్ us యాక్సెప్ట్ ఆంధ్ర. మళ్ళీ దీంట్లో కూడా ఇందాక మీరు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తామంటే మీ ఉత్తరాంధ్రకి అవసరం లేదా అంటే, ఇంకా మనలో కూడా మనకి సబ్ రీజన్స్ పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి ఎవరు రక్షించలేడు. మన ఇంతమంది ఉండి మీరందరూ చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన ఏమంటారు అనుభవం ఉన్నవాళ్ళు, మీరు కూర్చోబెట్టి దీన్ని బలంగా ప్రజల దగ్గర తీసుకెళ్లిపోయి ఇదంతా మంది ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతిని మనం బలంగా కళ్ళగుద్ది చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. అది గుర్తుపెట్టు, మన బలహీనత, మన